అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనకి ఎన్టీఏ నుంచి జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించిన అప్డేట్ అయితే ఉందండి. సో అప్డేట్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు ఇంకా మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. జేఈ మెయిన్స్ 2026 సెషన్ 2కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అనేది రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దామండి. సో పేపర్ 1 బీఈ బీటెక్ వాళ్ళకి April 2nd, April 4th అండ్ April 6th అండ్ April 8th రోజు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో అలానే పేపర్ 2A అండ్ 2B వచ్చేసి బీఆర్క్ అండ్ బీ ప్లాన్ వాళ్ళకు ఉంటుందండి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి April 7th రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో బేసిక్గా ఈ ఎగ్జామ్ అనేది మనకి 2 షిఫ్ట్లో అయితే కండక్ట్ చేస్తారండి. షిఫ్ట్ 1 వచ్చేసి మనకి మార్నింగ్ ఉంటుంది. మార్నింగ్ 9 AM నుంచి 12 noon వరకు అయితే ఉంటుంది. అలానే షిఫ్ట్ 2 వచ్చేసి మనకి 3 PM నుంచి 6 PM వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి. సో ఫస్ట్ ఆ వెబ్సైట్ని అయితే మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వెబ్సైట్ వచ్చేసి మన JEEmains.nta.nic.in అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఈ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ అవ్వండి. దాని తర్వాత మీరు యూజ్ లాగిన్ క్రెడెన్షియల్స్. సో మనకి జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుందండి. సో ఆ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ డేటాబేస్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత అందులో మీకు సిటీ ఇంటిమేషన్ సంబంధించిన స్లిప్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో డౌన్లోడ్ చేసుకోకన్నా ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు ఏ సెంటర్ అయితే పెట్టుకున్నారో, సో మీకు సంబంధించి ఏ సిటీ అయితే మీరు పెట్టుకున్నారో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.